ఆరవ్ మరియు మీరా మంచి స్నేహితులు. ఒకరోజు మధ్యాహ్నం వీరిద్దరూ వారి ఊరి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లారు. దానిని గుసగుసలాడే అడవి అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ చెట్లు మాట్లాడతాయంట. మీరా ఉత్సాహంగా కొంచెం లోపలికి వెళ్దామా అని ఆరవ్‌ని అడుగుతుంది. ఆరవ్ తల ఊపుతూ సరే కానీ సూర్యాస్త సమయానికి ముందే తిరిగి రావాలి అని అన్నాడు. వారిద్దరూ అడవిలోకి అడుగువేశారు. చెట్లు కాంతిగా మెరుస్తున్నాయి. గాలి మెల్లగా ఊగుతూ వింతగా శబ్దం చేసింది. అప్పుడు వారి ముందుకు ఒక వెలుగుతో మెరిసే సీతాకోకచిలుక వచ్చింది. ఆ సీతాకోకచిలుక నా వెంట రండి అని మధురంగా చెప్పింది. వారు ఆశ్చర్యంతో దాన్ని వెంబడించారు. అది వారిని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. దానికి బంగారు ఆకులు ఉన్నాయి. దానికి చిన్న తలుపు కూడా ఉంది. సీతాకోకచిలుక తలుపు తట్టింది. తలుపు నెమ్మదిగా తెరవబడింది. లోపల నుంచి ఒక చిన్న ఎల్ఫ్ బయటకు వచ్చాడు. అతనికి వెండి రంగు గడ్డం ఉంది. మీరు వచ్చినందుకు ఆనందం. అడవికి మీ సహాయం కావాలి. మా సహాయమా అని ఆరవ్ ఆశ్చర్యంతో అడిగాడు. అవును, అడవిని కాపాడే క్రిస్టల్‌ను ఒక చెడుకాకి దొంగిలించింది. అది లేకుండా చెట్లు చనిపోతాయి. మీరే దాన్ని తీసుకురావాలి. ఆరవ్, మీరా ఒకరినొకరు చూసుకున్నారు. మేము చేస్తాము అని ఇద్దరూ కలిసి చెప్పారు. ఎల్ఫ్ వారికి ఒక ప్రకాశించే కాంపస్ ఇచ్చాడు. ఇది మీకు దారి చూపుతుంది. మీ మనసును నమ్మండి. ఆ కాకి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త. వారు అడవి లోపలికి వెళ్ళే కొద్దీ అది మరింత చీకటిగా మారింది. కానీ కాంపస్ ప్రకాశిస్తూ వారికి మార్గం చూపింది. చివరికి వారు ఒక రాతి గుహ వద్దకు చేరుకున్నారు. లోపల నుంచి రెక్కల శబ్దం వినిపించింది. ఇక్కడకు ఎవరు వచ్చారు అని కాకి బిగ్గరగా అరిచింది. దాని కళ్ళల్లో మంటలు మండుతున్నట్లు కనిపించాయి. మేము క్రిస్టల్ కోసం వచ్చాము అని మీరా ధైర్యంగా చెప్పింది. అప్పుడు కాకి నవ్వి భయానక నీడలు, తప్పుడు దారులతో మాయలు చూపించింది. ఆరవ్ కళ్ళు మూసుకుని కాంపస్ గట్టిగా పట్టుకుని ఈ దారి అని అరిచాడు. వారు కాకి మాయలను దాటి క్రిస్టల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ క్రిస్టల్ గాలిలో తేలుతూ ఉంది. మీరా దాన్ని పట్టుకోగానే కాకి దూకింది. కానీ క్రిస్టల్ నుండి వెలుగు వచ్చి ఆ కాకిని చుట్టేసింది. అది అరుస్తూ పొగలా మాయమైపోయింది. అప్పుడు అడవి సంతోషంగా మారింది. చెట్లు పచ్చగా మారాయి. పువ్వులు పూసాయి. ఆకాశం మెరిసింది. వారు తిరిగి బంగారు చెట్టు దగ్గరికి వచ్చారు. ఎల్ఫ్ వారికి ధన్యవాదాలు చెప్పి ఒక్కొక్కరికి వెలిగే ఆకుని ఇచ్చాడు. అడవికి మళ్ళీ అవసరం అయితే ఇది మిమ్మల్ని తిరిగి తీసుకువస్తుంది. వారు ఆనందంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవి మెల్లగా మాటలు చెప్పినట్లు వినిపించింది. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.